హలో మిత్రులారా, ఈరోజు కథ పేరు ఐకమత్యమే మహాబలం. ఒక దట్టమైన అడవిలో ఒక జింక, ఒక తాబేలు మరియు ఒక కాకి ఎంతో ప్రాణస్నేహంగా ఉండేవి. అవి ప్రతిరోజూ ఒక సరస్సు ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు ఉదయం జింక మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుపోయింది. చెట్టుమీద ఉన్న కాకి ఇది చూసి వెంటనే తాబేలు దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. తాబేలు మెల్లగా నడుచుకుంటూ జింక వద్దకు వచ్చి, మిత్రమా, భయపడకు, నేను ఈ వలతాళ్లను నా పదునైన పళ్లతో కొరికేస్తాను అని ధైర్యం చెప్పింది. కాకి ఆకాశంలో ఎగురుతూ వేటగాడు వస్తున్నాడేమోనని నిఘా పెట్టింది. తాబేలు కష్టపడి వలతాళ్లను కొరుకుతుండగా వేటగాడు రావడం కాకి గమనించింది. వెంటనే కాకి గట్టిగా అరుస్తూ తన స్నేహితులను హెచ్చరించింది. వేటగాడు అక్కడికి చేరుకునేసరికి తాబేలు వలను పూర్తిగా కొరికేసింది. వెంటనే జింక పొదల్లోకి పారిపోయింది, కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది మరియు తాబేలు నీటిలోకి జారిపోయింది. వేటగాడు ఖాళీ వలతో నిరాశగా వెనుతిరిగాడు. ఆ ముగ్గురు స్నేహితులు ఐక్యమత్యంతో ఒకరి ప్రాణాన్ని ఒకరు కాపాడుకున్నారు. ఈ కథలో 2 నీతులున్నాయి. 1. ఐక్యమత్యమే మహాబలం. మనం ఎంత చిన్నవారమైనా, నెమ్మదిగా ఉన్నా, కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఎంతటి పెద్ద సమస్యలనైనా అధిగమించవచ్చు. 2. ఆపదలో ఆదుకునేవాడి నిజమైన స్నేహితుడు. మీ జీవితంలో నిజమైన స్నేహితుడు ఎవరో కమెంట్ చెయ్యండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చెయ్యండి. ఇలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు.